తన కాళ్ళపైన నిలబడాలి, 10 మందికి 100 మందికి జాబ్ ఇవ్వాలి. అతను కాదు క్లవర్ అనేది, అతను కాదు ఇంటెలిజెంట్ అనేది. ఎవరో జాబ్ ఇస్తే 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలకి క్లవర్ స్టూడెంట్ ఎందుకు అంటామండి? బైహార్ట్ చేస్తే ర్యాంక్ వస్తే మన క్లవర్ స్టూడెంట్ ఇంటెలిజెంట్ ఎలాగంటామండి? కాదే కాదు. ఎలాగంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ చూపించాలి. ఈరోజు మనం ఏం చేస్తున్నాము, మార్నింగ్ 8 నుంచి రాత్రి 8 వరకు 12 అవర్స్ ఇండస్ట్రీకి తీసుకెళ్తాం. ఫుడ్ ప్రాసెసింగ్, ఒక పిజ్జా హట్ ఎలా తయారవుతుంది, ఒక కేక్ ఎలా తయారవుతుంది, ఒక బ్రెడ్ ఎలా తయారవుతుంది, ఒక చాక్లెట్ ఎలా తయారవుతుంది, మొత్తం నేర్చుకుంటున్నాడు కదా, మొత్తం తెలుస్తుంది కదా. ఎవరో బీబీఏ ఎంబీఏ చేసిన వ్యక్తి అయితే వాళ్ళకేం తెలియదు, థియరీ సబ్జెక్టులుగా చదివింది. హోటల్ మెను కూడా చదివిన వ్యక్తి అన్నీ నేర్చుకుంటున్నాడు, చేతితో స్కిల్డ్ ఉంటుంది. అంటే మేము ఇప్పుడు పిజ్జా హట్లు, కేకులు, బ్రెడ్ చేయాలి సార్ మేము, ఏం తప్పేంటి? నువ్వు చేయబాకు, 10 మంది జాబ్ ఇవ్వు, ఒక్కొక్క 20,000 శాలరీ ఇవ్వు, చేసి పెడతారు. కాన్ఫిడెన్స్ లేని సబ్జెక్ట్ ఉంది, స్కిల్ ఉంది, కాన్ఫిడెన్స్ లేదు, డేర్ లేదు. డేర్ కావాలి సబ్జెక్ట్తో పాటు, కాన్ఫిడెన్స్ కావాలి, ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. ఇవన్నీ ఉన్నప్పుడు అత్యద్భుతంగా బ్రహ్మాండంగా రాణించగలుగుతారు. హోటల్ మెను కూడా చేసిన వ్యక్తులు ఎవ్వరు కూడా ఖాళీగా ఉండలేరు, ఉండకూడదు. ఎవరైనా ఏ కాలేజీలైనా మాకు జాబు లేదు అన్న వాళ్ళు నన్ను సంప్రదించండి. ఎందుకు జాబు లేదు, నువ్వు జాబ్ చేయటం ఏంటి, నిజంగా నువ్వు కాలేజీకి వెళ్ళావా 3 ఇయర్స్, అన్ని ప్రాక్టికల్స్ నేర్చుకున్నావా, నేను చెప్పాను నేర్చుకున్నావా, ఇన్ని నేర్చుకున్నప్పుడు ఎవరు ఖాళీగా ఉంటున్నారు? 3 to 5 lakhs సంపాదించుకోవాలని చెప్పాను కదా. ఇప్పుడు కేఎఫ్సీ అని, పిజ్జా హట్ అని, డొమినోస్ అని, ఇవన్నీ ఎందుకు మీరు చేయలేకపోతున్నారు అంటే ఆ నాలెడ్జ్ ఇవ్వలేదా, ఆ ఎక్స్పోజర్ ఇవ్వలేదా? నేను బయట తీసుకెళ్తాను మా స్టూడెంట్స్ని, బస్సు పెట్టి ఇదిగో చూడు. నేను ఒకసారి చందానగర్ తీసుకెళ్ళాను, స్వాగత గ్రాండ్ తీసుకెళ్ళాను. బఫే 200 రూపీస్కి ఇస్తున్నాడండి. ఎన్ని ఐటమ్స్ తెస్తున్నా బ్రహ్మాండం ఏంటేస్తూ. నేను మా స్టూడెంట్స్ని స్వయంగా బస్సుకి 6,000 పెట్టి ఒక్కొక్కరికి 200 రూపీస్ నేనే కట్టా. 50 స్టూడెంట్స్ తీసుకెళ్ళా ఒక ట్రిప్లో. 10,000 ఫుడ్కి, 6,000 బస్కి. అక్కడ ఏం నేర్చుకొని చెప్పాను, 200 రూపీస్కి ఇన్ని ఐటమ్స్ ఇస్తాడా, మొత్తం వెళ్ళి బ్రహ్మాండం తింటా ఉన్నారు సౌత్ గ్రాండ్కి వెళ్ళి. నేనే ఒక మౌత్ యాడ్. అలాగ మనం ఎందుకు ఎదగలేకపోతున్నాము, అలాగే ఎందుకు మనం చేయలేకపోతున్నాము అనేది వాళ్ళ నా తపన, నా ప్యాషన్, నా కసి. ఇలాగ చెయ్యాలి. హోటల్ మెను కోసం జాబు లేదంటున్నారు. అబ్రాడ్లో J1 వేసే మీద ఈరోజు స్టూడెంట్స్ 3 రకాలండి. ఎవరు ఆ 3 రకాల ఎవరైనా చెప్పన? చదవలేనివాడు బిలో ఎవరెజ్ స్టూడెంట్, ఒక మాదిరి చదివేవాడు ఎవరెజ్ స్టూడెంట్, బాగా చదివేవాడు క్లవరు అబవ్ ఎవరెజ్ స్టూడెంట్. J1 వేసే మీద చదవలేని వ్యక్తికి 10 lakhs ప్యాకేజ్ ఉందండి. అక్షరాలు చెప్తున్నాను, మంచి ఇంగ్లీష్ మాట్లాడేది చాలు. ఇక యావరేజ్ స్టూడెంట్కి 30 lakhs ప్యాకేజ్ అండి. అక్షరాలు చెప్తున్నాను, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. అందుకే అగ్రిమెంట్ ఇస్తున్న బాండ్ పేపర్ మీద కూడా 3 years కాలేజీకి రావాలి మా దగ్గరికి. మనకు ఐఐటి రామయ్య ఉన్నాడు. మీకు ఆ రోజుల్లో ఈ శ్రీ చైతన్య నారాయణ వీళ్ళందరూ ఈ కార్పొరేట్ రాకముందు ఐఐటి అంటేనే ఆయనకి, అందుకని ఐఐటి రామాయణ పేరు కూడా వచ్చేది ఆయనకి. ఆయనకి దగ్గర ఎక్కువ మంది తీసుకోరు, 120 సీట్స్ తీసుకుంటారు. మూల మీద కూర్చోవాలి, సీట్ ఎట్లా అంటే ఫుల్ సీట్ ఇవ్వడు, అట్లా కూర్చున్న వ్యక్తులకే ఆయన సీట్ ఇస్తాడు. నారాయణ గారు కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. అర్జున్ గారు గుంటూరు నుంచి కాల్ చేశారు. నమస్తే అండి, నారాయణ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో హలో, నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి సార్. మీది ఇక్కడ బ్రాంచ్ కూకట్పల్లిలో కూడా ఉందండి? అవునండి, కూకట్పల్లి, అలవాలు, సికింద్రాబాద్లో ఉన్నాయండి. సుచిత్ర అల్వాలు తెలుసు, మీరు చాలా ఫేమస్. కూకట్పల్లి బ్రాంచ్ లో కూడా ఎంబీఏ ఉందండి? లేదు, ఎంబీఏ కాదు, మన దగ్గర ఉంది బీబీఏ, బీకామ్ కంప్యూటర్స్, బీసీఏ, కూకట్పల్లి క్యాంపస్. సరేనండి. మా కూకట్పల్లిలో మా వాళ్ళు రావాలనుకున్నారు, మీరు టీవీలో చూసి నేను కాల్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అలాగా ఈరోజు మనకు బ్రేక్ తర్వాత మళ్ళీ మిస్ కాకుండా ఉండండి. బీబీఏ గురించి చెప్పబోతున్నాను. ఒక బీబీఏ, బీకామ్, బీసీఏ అందరూ జనరల్గా చూస్తున్నారు, చాలా జనరల్గా చూస్తున్నారు. అసలు జనరల్ చూడటం ఏంటి, అసలు అది ప్రొఫెషనల్ కోర్స్. అసలు ఎవరు ప్రొఫెషనల్ ట్రీట్ చేయట్లా. అంటే ఎవరు సబ్జెక్టు డిజైన్ చేశారు, మేము చెప్తున్నాం, థియరీ చెప్తున్నాం, ఎమంగ 4 walls గది 4 గోడల మధ్య కూర్చోబెట్టి చదువే కాదు. నా దృష్టిలో చదువే కాదు. గదిలో గవర్నమెంట్ మనం చెప్పేది ఏంటండి, కాకపోతే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అంతే. ఆ బుక్లో ఉంది, అయ్యా అట్ట కాదు ఇట్ట కాదు అట్ట అని చెప్తున్నాం. అట్ట కాదు ఇట్ట కాదు అందరూ చెప్పేది ప్రపంచం అంతా. దానిని కళ్ళతో చూపించాలి. చెవులతో వింటే మర్చిపోతారు, గుర్తుపెట్టుకోండి. కళ్ళతో చూస్తుంటే గుర్తుపెట్టుకుంటారు. అందుకని ఇవాళ మనం చేస్తున్నాము, ప్రాక్టికల్గా కళ్ళతో చూపిస్తున్నాం, ప్రాక్టికల్ నాలెడ్జ్ చూపిస్తున్నాం, ప్రొఫెషనల్ కోర్సుగా తీసుకెళ్తున్నాం. ఇక ఏం చెప్పినా ఇప్పటివరకు 100% జాబ్ గ్యారంటీ. రెండవది ఫ్రీ ఫారిన్ టూరు. మూడోది ఏం చెప్పినాము, 3 years 3 వాల్యూమ్ కోర్సెస్. నాలుగోది ఏం చెప్పినాము, మనకు ఇంట్రెస్ట్ లేకుండా బ్యాంక్ ఎడ్యుకేషన్లో చూపిస్తున్నాము. 5th ఏం చెప్తున్నాము, బీసీ, ఎస్సీ, ఎస్టీలో స్కాలర్షిప్ వస్తుంది. ఇన్ని రకాల జాబ్ గ్యారంటీ, ఇన్ని రకాల అవకాశాలు ఉంటే ఎవరైనా హ్యాపీగా చదువుకోక భయపడే కోర్సా అని చెప్తున్నాను. అందువలన మనకు కంట్రోల్కి వెళ్ళిపోదామా?
యా రైట్. ఇప్పుడు మనకు హోటల్ మీద కూడా చెప్పినాను, ఫెయిల్ అయినా కూడా చదువుకోవచ్చు. 1 ఇయర్ డిప్లొమా కోర్సు ఉంది, హ్యాపీగా ఇబ్బంది ఏం లేదు. మన దగ్గర ఈ 1 ఇయర్ కూడా చేసుకుంటే ఈ అక్టోబర్ నెలలో మనకు ఒక సిక్కిం బోర్డు నుంచి కూడా ఎగ్జామ్ ఉంటుంది, 1 సిట్టింగ్ ఎగ్జామ్ ఉంటుంది ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళకి. ఆ టైంలో పాస్ అవుతారు. ఆ సిక్కిం బోర్డు నుంచి అక్టోబర్ జరిగే ఎగ్జామ్స్. మన తెలంగాణ గవర్నమెంట్ ఈక్వల్ సర్టిఫికేట్ కూడా వస్తుంది. దానివల్ల మనకు హ్యాపీగా 3 ఇయర్స్ డిగ్రీ నెక్స్ట్ ఇయర్ 25 to 28 చేసుకోవచ్చు. దాంట్లో ఏమాత్రం భయపడే అవసరం లేదు. అలా కూడా కాదంటే అందులో పాస్ అవుతే అక్టోబర్లో, జనవరిలో మనకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి కూడా 3 ఇయర్స్ కోర్సు ఉంటుంది. అందులో కూడా హ్యాపీగా 3 ఇయర్స్ కోర్స్ చేసుకోవచ్చు. ఈలోపు ఈ 1 ఇయర్ డిప్లొమా కోర్స్ చేసుకుని ఫెయిల్ అయిన వాళ్ళు పాస్ అయిన వాళ్ళు కూడా హ్యాపీగా చదువుకోండి, బ్యాచిలర్ ఆఫ్ ఆటోమేటిక్ కోర్సు. ఇంకోటి కూడా 10th క్లాస్ గురించి కూడా మాట్లాడుకుందాం. 10th క్లాస్లో ఎవరైనా ఇంకా నేను సైన్స్ చదవలేను, పేరెంట్స్ మైండ్ సెట్ కూడా మారాలండి. ఎంపీసీ బైపీసీ మరో నేను చదవలేను, వాళ్ళు ఏం చేస్తున్నారంటే అడ్మిషన్ పోకూడదు అని ఎంపీసీ బైపీసీ చదవలేను అని కూడా బలవంతంగా తీసుకెళ్తున్నారు. నువ్వు బైపీ చదువు, ఎంపీ చదవాలి ఫీజు కోసం. ఎంఈసీస్ మ్యాథ్స్ చదవలేను, మొర్రో కామర్స్ నా వల్ల కదరా బాబు తండ్రి అంటే నువ్వు ఎంపీ చదవాలి, బైపీ చదవాలా అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ వ్యవస్థ ఏం చేస్తారంటే ఈ చదువు లేకపోతే జీవితం లేదని చేసేసారు. ఇప్పుడు ఇవాళ మనకి ఏం చేశారంటే ఇంటర్మీడియట్లోనే టీహెచ్ అని గ్రూప్ పెట్టారు. టీహెచ్ఎం అంటే టీ అంటే టూరిజం, హెచ్ అంటే హాస్పిటాలిటీ, ఎం అంటే మేనేజ్మెంట్. టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ పెట్టారండి ఇంటర్మీడియట్లో. ఎంపీసీ బైపీసీ ఎంఈసీసీ హెచ్ఈసీ ఎలా ఉంటుందో అలాంటి గ్రూపే. దీంట్లో నో మ్యాథ్స్, నో సైన్స్, నో కామర్స్, నో సోషల్ స్టడీస్, టూరిజం అండ్ హాస్పిటల్ మీద కోర్సు. ఇది 2 ఇయర్స్ ప్రోగ్రామ్ 10th క్లాస్ తర్వాత. ఇది 2 ఇయర్స్ కోర్సు. ఇది అయిన తర్వాత డిగ్రీలో బీహెచ్ఎం కోర్సు, బ్యాచిలర్ ఆఫ్ ఆటోమేటిక్ కోర్సు. ఈ 5 ఏళ్ళని మన దగ్గర చదివించినట్లయితే బ్రహ్మాండంగా అబ్రాడ్కి పంపించుకోవచ్చు. హ్యాపీగా మంత్లీగా 1 lakh నుంచి 5 lakhs సంపాదించుకోవచ్చు. నిజంగా చెప్తున్నాను. అందువలన చదువు ఎంపీసీ బైపీసీ కాదు, వాళ్ళకన్నా ఎక్కువ సంపాదించడం ఇంపార్టెంట్. కానీ మ్యాథ్స్ చదివాడా, బైపీసీ చదివాడా, బీటెక్ చదివాడా, సీఏ చదివాడా అనేది కాదు ఈరోజు నవేడేస్. ఆ రోజు తెలియక ఇంకా జీవితం అంటే బీటెక్కే, జీవితం అంటే సీఏనే, జీవితం అంటే నీటే, మరో జీవితం లేదు అని ఈ రకంగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. కాదు, ఎవరి కేటగిరీ తగ్గట్టుగా ఎవరి నాలుగు ఎవడైనా గొప్పడు కావచ్చు. ఇది డాక్టర్ నారాయణ కాలేజీ యొక్క మెయిన్ ఫోకస్ అంటే చదవలేనివాని కూడా, ఇష్టం లేనివాడిని కూడా గొప్పవాడిని చేయొచ్చు. ఇందాక స్టార్టింగ్ చెప్పా, ఒక నవీన్ చదవలేని వ్యక్తి, ఒక కృష్ణ చదవలేని వ్యక్తి, ఒక ఫరీద్ చదవలేని వ్యక్తి, వీళ్ళందరూ బోల్డ్ నాట్ ఓన్లీ నేను 2 4 చెప్తా ఉన్నాను. అలాంటి వ్యక్తుల్ని టాప్ లెవెల్లో తీసుకురావాలి. క్లవర్ స్టూడెంట్స్ని కాదు. క్లవర్ స్టూడెంట్స్ని వరకు అట్లా కీస్తే వాడే చదువుకుంటాడు. రాత్రి 12 వరకు కాస్త పనుకొని ఆయన హెల్త్ పాడైపోతున్నా నేను చదవాలంటాడు. అని ఆయన 6 నిద్ర లేకుండా 4కి నిద్రలు ఇస్తాడు. ఇప్పుడు మళ్ళాంటి వాళ్ళు ఏంటి, అరే చదువుకోరాని నిద్ర వస్తుంటాడు, ముద్దులు లేకరా అంటే నిద్ర వస్తుంది అంటాడు, లఘులేడు అంటాడు. అలాంటి తయారు చేసేది ఒక దేశానికి ప్రపంచానికి అందించాల్సింది తెలియకలో మనం అందించి మనకు గొప్ప ఉంది. అలాంటి స్థాయికి మనం తీసుకెళ్తాం. అందువల్ల పేరెంట్స్ని కూడా మా మైండ్ సెట్ కూడా వినండి, ఈ ప్రోగ్రామ్ చాలా మంచి ప్రోగ్రామ్. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అందరికి ఫార్వర్డ్ చేయండి. ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ ఇది. ఏమాత్రం చదవలేని బలంతంగా తీసుకెళ్ళి ఎంపీసీ బై తీసుకెళ్తే ఆర్డినరీ వ్యక్తి అయిపోతాడు. అది చదవలేడు, టాప్లోకి వెళ్ళాడు. పేరుగా బీటెక్ 4, 10, 20 సబ్జెక్టులు బ్యాక్లాగ్ సబ్జెక్ట్ ఉంటాయి. ఇలాగ జరుగుతూ ఉంది. అలాగా పేరెంట్స్కి మారండి. స్టూడెంట్స్ ఎంపీసీ బైపీసీ ఎంఈసీ కాదు, టీహెచ్ గ్రూప్ ఉంది, అద్భుతమైన గ్రూప్ ఉంది. మంచి స్థాయికి వెళ్దాం. ఇంతవరకు బ్యాచులర్ ఆఫ్ ఆటోమేటిక్ కోర్సు 3 years కోర్సు, ఇంటర్మీడియట్ టీహెచ్ఎం టూరిజం అండ్ హాస్పిటల్ కోర్సు, హాస్పిటల్ మెయిన్ కోర్సు ఇది ఉంది. ఇక రెండవది వచ్చేసరికి మనకు ఒక అద్భుతమైన ప్రోగ్రామ్. మొన్న ఒక మేడం మాట్లాడారు యూట్యూబ్ ఛానల్ నుంచి, నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. సార్ బీబీఏ అంటే ఆర్డినరీ కోర్సు అనుకుంటున్నాను అని అన్నారు. బీబీఏ అంటే ఆర్డినరీ కోర్సు అని అనుకుంటుందట ఆవిడ. గమ్మత్తుగా నేను చాలా సర్ప్రైజ్ అయిపోయాను. ఎందుకు బీబీఏని ఆర్డినరీ అంటున్నారు, బీకామ్ని ఆర్డినరీ అంటున్నారు ఏంటంటే, ఇందాక చెప్పాను కదా ఇప్పుడు ఇంతకుముందు ఏమని క్లాస్ రూమ్లో కూర్చోబెడుతున్నారు. బీబీఏ ఉంది. బీబీఏ కొన్ని ఏం చేస్తున్నారు అసలు కొన్ని యూనివర్సిటీస్ బీబీఏ బిజినెస్ మెన్ కోర్స్ అనేసి 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు తయారు చేస్తున్నారు. నేను అంటున్నాను, ఇప్పుడు దోస్తాను వచ్చింది 25,000 30,000 ఫీజు బీబీఏకి, బీకామ్కి 25,000 ఫీజులు ఉన్నవి, 10 లక్షలు 20 లక్షల ఫీజు కూడా బీబీఏకి. 25,000 తీసుకున్న వాళ్ళు క్లాస్ రూమ్ మధ్య కూర్చోబెడుతున్నారు, 4 గోడల మధ్య చదువు చెప్తున్నారు. 10 లక్షలు 20 లక్షలు తీసుకున్న ఫీజులు కూడా క్లాస్ రూమ్లో కూడా కూర్చోబెడుతున్నారు. అసలు బీబీఏ అంటే 2వ బీలో బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండి. 2nd బి అంటే బిజినెస్ అనే వర్డ్ టైటిల్లో ఉంచుకొని క్లాస్ రూమ్లో థియరీ చెప్తున్నారు. థియరీ చెప్తే వీడు బిజినెస్ చేస్తాడా? వీడు కూడా బీబీఏ చదివి జాబ్ కోసం పోతున్నాడు అండి. బీబీఏ చదివినవాడు జాబ్ కోసం వెళ్ళకూడదు. ఎంబీఏకి వెళ్ళిన వాడు జాబ్ కోసం వెళ్ళకూడదు. ఎంబీఏలో ఏముంది? మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. బీబీఏలో బ్యాచులర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. బిజినెస్ చేయకుండా 10 మందికి జాబ్ ఇచ్చేవాడు జాబ్ కోసం వెతుక్కుంటా ఉన్నాడు, 10 కంపెనీలు తిరుగుతూ ఉన్నాడు. మరి బిజినెస్ ఎప్పుడు చేయగలుగుతాండి? లెక్చరర్ బైహెడ్ చేసింది, స్టూడెంట్ బైహెడ్ చేయకూడదు. ఎలాగ జరగాలి? ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే మార్నింగ్ నుంచి 8 వరకు 6 సెమిస్టర్స్.
ఇయర్లీ 2 సెమిస్టర్స్ ఉంటుంది, 3 2 6 సెమిస్టర్స్ ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం తెలుసా, ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. ఆటోమొబైల్స్ అంటే ఏంటి, కారు ఎలా తయారవుతుంది, బైక్ ఎలా తయారవుతుంది, ఆటో, ట్రాక్టర్, లారీ, బస్సు ఎలా తయారవుతుంది, టైరు, ట్యూబ్, ఇంజిన్, వీల్స్ ఎలా తయారవుతున్నాయి, అలాంటి ఇండస్ట్రీ తీసుకెళ్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుతుంది అని. సపోజ్ ఒక హోండా కారు ఎగ్జాంపుల్ తీసుకెళ్తాం. హోండా కారు ఎలా తయారవుతుంది, ఎంత ఖర్చు వస్తుంది, ఎంతకై అమ్ముతున్నారు, ఎంత ప్రాఫిట్ వస్తుంది. ఈ బీబీఎల్ సబ్జెక్ట్లో ఏముంటో చెప్పిన, హెచ్ఆర్ఎం అంటే ఏంటి, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, క్లాసులోకి వచ్చిపెట్టి వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటే లెక్చరర్ చెప్తే మనోడు స్టూడెంట్ బైహార్ట్ చేసి ఒక 10,000 రాస్తాడు క్వశ్చన్కి ఆన్సర్, 100కి 99 మార్క్స్ పో. ఏం చేసుకుంటాడు, టంగ్ క్లియర్ పెట్టి గీకోవడం నాకు రావు సబ్జెక్ట్ మార్క్స్. హెచ్ఆర్ఎం అంటే కంపెనీ తీసుకొని చెప్పాలి, హెచ్చుకొని అయినా వీళ్ళందరినీ ఇంతమంది ఒక 500 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు, వీళ్ళందరినీ హ్యూమన్ రిసోర్స్ అంటారు, వీళ్ళకి ఇలాంటి హెచ్ఆర్ మీద పోస్ట్ ఉంటుంది, జనరల్ మీద పోస్ట్ ఉంటుంది, వీళ్ళ శాలరీస్ ఇలాగా, ఓకే వీళ్ళ హైరార్కీ ఇలాగా, వీళ్ళ ఇంక్రిమెంట్స్ ఇలాగా, వీళ్ళ బాగోగులు ఇలాగా, ఇవన్నీ ఈ సబ్జెక్టులో హెచ్ఆర్ సబ్జెక్టులు వస్తాయి. చదివిస్తే ఏమొస్తుందండి, 2 months తర్వాత 3 months తర్వాత ఏం గుర్తుంటుంది ఎవరికి, ఎన్ని డిగ్రీలు చేసినా ఏం గుర్తుంటుంది, ఎగ్జామ్ ఫోర్ సర్టిఫికేట్ వస్తుంది అంతే, చదివినప్పుడు గుర్తుంటుంది, ఎగ్జామ్స్ రాసిన ఎవరికి గుర్తుంటుంది, ఎన్ని డిగ్రీలు చేసినా, ఎంత ర్యాంకర్ అయినా ఎవరైనా అడగండి, ఐఐటి ర్యాంకర్ పోయి అడగండి, నువ్వు ఇంటర్మీడియట్ లైన్ సబ్జెక్ట్ ఎవరంటే ఒకటి కూడా చెప్పలేడు. ఎస్ ఎగ్జామ్ చెప్తున్నాను, ఇందుకు తీరిక చదివింది. నారాయణ గారు కాలర్ ఉన్నారు, శివశంకర్ గారు పటంచేరు నుంచి కాల్ చేశారు. నమస్తే అండి, నారాయణ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో మాట్లాడండి, చెప్పండి మీ డౌట్. హలో అడగండి. సార్ నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్. మా బాబు ఫస్ట్ ఇయర్ రాశాడు సార్, 2 సార్లు రాశాడు. ఇంటర్మీడియటా? మొన్న ఫస్ట్ ఇయర్ రాసిండు. అదే ఫస్ట్ ఇయర్ అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ అని అడుగుతున్నాను. ఎంపీసీ రాసిండు సార్ ఫస్ట్ ఇయర్. ఎంపీసీ ఇంటర్మీడియట్, ఓకే రాసిండు. దాంట్లో పోయింది సార్, సప్లిమెంటరీ పోయింది, రెగ్యులర్ పోయింది. ఓకే. ఒకసారి మళ్ళీ ఇప్పుడు దాంట్లో మా బాబు దేంట్లో పోతే బాగుంటుంది సార్? మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇంకా ఎంపీఎస్ని క్లోజ్ చేసేసేయండి, మీరు టీహెచ్ఎం గ్రూప్ చదివించండి. టీహెచ్ఎం అంటే టూరిజం అండ్ హాస్పిటాలిటీ కోర్సు, మంచి ఈజీ సబ్జెక్ట్స్. ఇంటర్మీడియట్ 2 years చదివిద్దాము, బీహెచ్ఎం 3 years చదివిద్దాము. బ్రహ్మాండంగా ఎవరైతే ఆ క్లవర్ స్టూడెంట్, మీ బ్యాచ్ మీ అబ్బాయి క్లవర్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి ఎంత సంపాదిస్తాడో ఈ అబ్బాయి చేత అంత సంపాదిద్దాం, గ్యారంటీ చెప్తున్నాను, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఎంపీసీని క్లోజ్ చేయవద్దు, ఇంకా ఎంపీసీ ఇంకా చదవలేను, అర్థం క్లియర్ అయిపోయింది. అదే నేను దాని నుంచి మొత్తుకుంటుంది, అదే కదా చదవలేని స్టూడెంట్స్ కూడా అరే ఎంపీసీ ఇంకా ఇవ్వ నేను తిట్టకూడదు, అరవకూడదు, ఇంకా అనకూడదు. కానీ మనకు చదువుతూ ఎవరు అడుగుతారండి, ఒక మాస్టర్ గారు ఉంటారు ఎవరు ఆ విలేజ్లో, ఎంపీసీ అయితే అన్ని రంగాలకి దేనికైనా పనికొస్తున్నాడంట, దేనికి పనికిరానికి పోతున్నాడు. ఎంపీసీ చదివితే దేనికి పనికొస్తున్నాడు, వాస్తవే. బైపీసీ దేనికి పనికిరానికి పోతున్నాడు కదా. ఆ చదువుకోలేని వాళ్ళు చూసుకోకుండా ఇది ఎవరైనా ట్వీచ్ అదేం గ్రూపు వాళ్ళకు తెలియదు, అరే అదేదో కొత్త గ్రూప్ ఉంది కదా, టీహెచ్ఎం అని కొత్త గ్రూప్ ఉంది కదా, నాకు కూడా తెలియదు, తెలుసుకుందాను ఎవరు అన్నట్లా. తెలియక అదేం గ్రూపు, చెత్త గ్రూపు, ఎంపీ చదువు, బైపీ చదువుకో, ఎంఎస్సీ సిఎస్ వేసుకోవచ్చు. వాడు చదవలేని తెలియక ఎవరన్నా పాపం తెలుసుకొని టీవీ ద్వారా ఎవరైనా అడిగారు అనుకోండి, పేరెంట్స్ అడుగుతారు పాపం, ఏమండి ఏదో నేను టీవీలో చూశాను, మన యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తే మన ఆంధ్రప్రదేశ్ పేస్ట్ చిక్కిపోయింది, సీఎం పేస్ట్ ఎవరు సారు టీచర్ చెప్పారండి, టూరిజం హాస్పిటల్ కోర్సు, అది మీరు విన్నారా? అదేం కోర్సు, ఆ కోర్సే లేదన్నారు. తెలంగాణ బోర్డులో టీహెచ్ఎం టూరిజం హాస్పిటల్ తెలియదు వాళ్ళకి. తెలియనప్పుడు ఆ కోర్సు లేదంటాం ఎందుకు? తెలుసుకుందాం అనాలి, అడుగుదాం అనాలి, అవసరంతో ఒకరోజు సెలవు పెట్టుకొని వెళ్దామని అనాలి. అది కదా అడ్వైజ్ చేయాల్సింది. అదేందుకు, అది వెనకరాదు, అది ఎక్కడ వెళ్ళలేదు. ఆ పాత ట్రెడిషనల్ కోర్సులు అండి, ఎంపీసీ బైపీసీ ఎంఈసీసీలు అన్నీ అయిపోయినాయి. అది ఎంతంగా ఆ విధంగా చేస్తూ ఉన్నారు. అందువలన సమయ భావన కూడా అయిపోయింది. కాబట్టి ఇంకా మిగతా కార్యక్రమము మిగతా రోజుల్లో మాట్లాడుకుందాము. మరిన్ని విషయాల కోసం మీకు రోడ్డు మీద మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది 966365 83672152 చేయండి. ఒక అద్భుతమైన ప్రోగ్రాము, 4 కోర్సులు ఉన్నవి. బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ బీబీఏ, బీకామ్ కంప్యూటర్స్, బీసీఏ, టీహెచ్ఎం. హ్యాపీగా చదువుదాము, మంచి పొజిషన్ మనం తీసుకెళ్దాం. అందరికీ నమస్తే. నారాయణ గారు, మీరు చెప్పిన దాన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, పేరెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారు, ఏ కోర్సెస్ చేస్తే అంటే జాబ్ కావాలంటే జాబ్తో పాటు మంచి శాలరీ, బిజినెస్ చేస్తే మంచి ప్రాఫిట్స్ ఎలా చేసుకోవచ్చో చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్టడీ గైడ్. నమస్తే.